భారత్ మాతాకు జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబా శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. నేను ఈరోజు శ్రీరంగపట్నం నుంచి మాట్లాడుతున్నాను. మోదకొండమ్మ తల్లి ఆలయ ప్రాంగణం నుంచి మాట్లాడుతున్నాను. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీరంగపట్నంలో మోదకొండమ్మ తల్లి జాతర అనేది చుట్టుపక్కల గ్రామాలకి చాలా వైభవపేతమైన జాతర ఇది. ఈ జాతరకి ఈ ఊరి నుంచి వెళ్ళిన ఆడపడుచులు, పెళ్లి చేసుకున్న ఆడపడుచులకి వెనక్కి రావడమే కాకుండా ఈ ఊళ్ళో ఆడపడుచులు కానీ మొత్తం అందరూ కూడా చాలా వైభవంగా చేసుకుంటారు. దీనికి ఆలయ కమిటీ వాళ్ళు ప్రత్యేకించి నన్ను ఆహ్వానించారు. వాళ్ళకి ఈ రోజుని నేను ఆల్రెడీ మీకు చెప్పాను, 13 లక్షలు పెట్టి శాశ్వత ప్రాతిపదిక మీద ఒక షెడ్ నిర్మాణం కూడా నేను విరాళం ఇవ్వబోతున్నాను. ఆల్రెడీ నేను ప్రకటించడం జరిగింది. ఇప్పుడు భోజన కార్యక్రమానికి కూడా 600 కేజీలు అంటే ఎంత చికెన్ భోజనానికి బియ్యం ఎన్ని ఇచ్చాం మనం? 610 కేజీల బియ్యము, అలాగే 600 కేజీల చికెను. ఇది కాకుండా 30,000 కమిటీ వాళ్ళు ఏమన్నారంటే చికెన్ మాకు 600 కేజీలు వద్దులేని 400 కేజీలు ఇచ్చి మాకు సాంబార్కి పప్పుకి వాళ్ళకి 330,000 ఇమ్మన్నారు. నేను తగ్గించుకోవడం ఎందుకయ్యా, 600 కేజీలు ఉపయోగించండి అవసరమైతే అని చెప్పని 600 కేజీల చికెన్ పొద్దున పంపించాను. బియ్యం ప్యాకెట్ 25 ప్యాకెట్లు పంపించాను. అలాగే సాంబార్ వాటికి మిగతా కర్రీస్ కరెంట్కి 30,000 రూపాయలు కూడా ఇస్తున్నాను. ఇలాగేంటంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా జాతర వైభవంగా జరిపించాలని చెప్పిన వాళ్ళకి చెప్పడమే జరిగింది. దానికి తగ్గట్టుగానే నేను మొన్న ఒక రోజు వచ్చాను. సాయంత్రం చిన్న ప్రోగ్రాం కూడా చూసాను, ఆర్కెస్ట్రా చూశాను. ఎంత బాగా చేసుకుంటున్నారంటే చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి అద్భుతమైన జాతరలో నాకు చాలా ప్రాధాన్యత కలిగిన పాత్ర ఇచ్చిన నీలకంఠం గారికి, అలాగే ఎవరైతే ఆలయ కమిటీ సభ్యులు పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారో కమిటీ వాళ్ళందరికీ చెప్తున్నాను, పేరుని చెప్తున్నాను. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబా శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై జై శ్రీరామ్. మోదకొండమ్మ తల్లికి.